హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ డైలాగ్ అయితే బాగా వైరల్ అవుతుంది కదండి ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాలోని. ఓకే అండి. నాకెంతో ఇష్టమైన కర్రీ అయితే నేను చేస్తున్నానండి. నాకొచ్చిన స్టైల్‌లో, నాకొచ్చిన విధంగా. మీకు కూడా ఉపయోగపడతదండి ఈ వీడియో అని పెడుతున్నానండి. నేను వీడియో తీసి అయితే పెడుతున్నాను. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారండి. అంటే నేను వంటలు ఎక్కువ చేస్తాను కదా! అదే అందుకనేసి లివర్ల కర్రీ ఎలా చేయాలి అన్నం కలిసేలాగా అని అడిగారు. అందుకనేసి ఇప్పుడు వీడియో తీసి అయితే నేను పెడుతున్నాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసాక తిన్నాక చెప్పండి ఎలా ఉంది కర్రీ అయితే. నేనైతే చేస్తున్నాను. చేసే విధంగా మీరు కూడా చేయండి. ఫస్ట్ అయితే నేను లివర్లు శుభ్రంగా నీట్‌గా కడిగేసుకున్నానండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి నీసు వాసన పోయేలాగా ఒక 5, 6 సార్లు దాంట్లో ఉన్న కొవ్వు కూడా తీసేసి శుభ్రం క్లీన్ చేసుకుని కడిగేసుకున్నానండి. తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ పసుపు వేసి కలిపేసి ముక్కలకి మూకుట్లో అయితే వేసి గ్యాస్ మీద పెట్టేసానండి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవ్వి మళ్ళీ అవి ఇంకిదాకా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోద్దండి. ఆ ముక్కల్లో కొంచెం స్మెల్ ఉంటుంది కదండీ! ఆ స్మెల్ పోద్ది. అలా ఉడికించడం వల్ల చాలా ఉపయోగం ఉందండి. స్మెల్ పోద్ది. అలాగే డైరెక్ట్‌గా కూరలేసిస్తే స్మెల్ వస్తదండి. అలా కాకుండా ఇలా ఉడికించుకుంటే స్మెల్ పోద్ది. ఆ తర్వాత అయితే నేను 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడతదండోయ్ ఈ కూరలో. అయినా నాన్ వెజ్‌లో ఎందులో సరే ఆయిల్ ఎక్కువైనా పడతదండి. లేకపోతే కూరలు ఏం బాగోవు. ఆయిల్ పడాలి. తినాలి, రుచిగా తినాలంటే ఆయిల్ పడాలి కదండీ! ఆయిల్ అయితే ఎక్కువనే పడతదండి. కొంచెం నేను ఎక్కువనే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం బాగా ఎర్రగా ఏగాక సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవాలండి. ముక్కల్లో కలిపాం కదండి కొంచెం. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుని బాగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిలాగా ఎర్రగా మగ్గనిచ్చి అప్పుడు మళ్ళీ దాంట్లో నేను అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అది కూడా ఎర్రగా మగ్గాక అప్పుడు ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదండీ! అవి అయితే తీసుకుని వేసేసుకున్నాను. బాగా కలిపాను. కలిపిన తర్వాత కారం కూడా కొంచెం స్పైసీ కూడా ఎక్కువనే పడుతుంది. కారం ఎక్కువనే వేసుకున్నాను. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నేను ఈ కూరలోకి ఎంత సరిపోద్దో అంత చూసుకుని 3 సార్లు అయితే సాల్ట్ వేసుకున్నాను నేను. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు. అదే రాళ్ళుప్పు అండి. తర్వాత ఇలాగ కూడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. శుభ్రంగా మగ్గాక ఈ ఉప్పు, పసుపు, కారం బాగా మగ్గిన తర్వాత నేనైతే ఒక టమాటా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. అది కూడా కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే మెత్తగా మగ్గిపోద్దండి నూనెలో. నూనె అయితే పైకి తేలుతుంది కదా! చూస్తున్నారు కదా! ఆ తర్వాత అయితే నేను 4, 5 పచ్చిమిరకాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద చీరేసుకుని వేసుకున్నానండి. చక్కగా అవి ఏగలేనట్టు ఉంటాయి కదా! బాగుంటాయండి. అలా తింటేనే కారం దిగుతుంది, దిగలేనట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. పచ్చిమిర్చి ముందే వేసుకుంటే ఏదో అవి ఏదో మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం మధ్యలో వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే. ఆ తర్వాత అయితే బాగా మగ్గనిచ్చేసాక అవి వేగిపోయాక నేనైతే కొంచెం దంచుకున్న గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, గసాలు, చెక్క, లవంగం ఉంటాయి కదండీ! ఆ గరం మసాలా అయితే వేసేసుకున్నానండి. వేసుకున్నాక బాగా మగ్గాక ఇందులో అయితే కరివేపాకు కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఫ్లేవర్ కరివేపాకు చాలా బాగా వస్తుందండి ఫ్లేవర్ చికెన్కి అయితేని. చికెన్ ఫ్రైకైనా, ఈ లివర్ల ఫ్రైకైనా, లివర్ల కూరకైనా, చికెన్ కూరకైనా కరివేపాకు కంపల్సరీ ఉండాలి. నేనైతే కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నానండి. కొత్తిమీర వేసుకున్నాను. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర, కరివేపాకుతో అలాగే వేపుతుంటేనే. ఇదైతే రైస్‌లోకి కానీ, రోటీల్లోకి కానీ ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి. మా రెసిపీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నాకు ఎంతో ఇష్టమైన కర్రీ అండి ఇది. తర్వాత మీకు వేరే ఆటిల్లో కూడా పనిచేస్తుందండి కూర, మీకు తెలుసు కదా! ఓకే అండి. బాయ్ అండి.